నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తుఫానుకు ముందున్న ప్రశాంతత లేదు. ఏకంగా తుఫానే చెలరేగుతోంది. ప్రధాని మోదీ టూర్కు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేల్చిన ఎస్ఐఆర్ బాంబ్ ఇప్పుడు రాష్ట్రమంతా సెగలు రేపుతుంది. ఇంతకీ ఏంటి ఆపరేషన్? యూపీ, బెంగాల్లో వర్కౌట్ అయిందని చెబుతున్న ఈ ఫార్ములా తెలంగాణలో ఎందుకు కలకలం రేపుతోంది? ఢిల్లీ పీఠం వర్సెస్ దక్కన్ గడ్డ. ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో చివరకు పైచే ఎవరిది? సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తున్న ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఇప్పుడు పూర్తి స్థాయిలో వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో సరికొత్త పొలిటికల్ డిబేట్ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణలో రాజుకున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏ చిన్న రాజకీయ పరిణామం జరిగినా అది రాబోయే ఎన్నికల యుద్ధానికి నాంది పలుకుతోందనే సంకేతాలిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షంలోకి దూసుకొస్తున్న బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో సర్ అనేది కేవలం ఒక అక్షరాల కలయిక మాత్రమే కాదు, అది ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్ లాగా మారిపోయిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ పొలిటికల్ హీట్ రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య మలుపులు తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ తాజా రాజకీయ వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత కాకరేపుతున్నాయి. బీజేపీ వ్యూహాలను, ముఖ్యంగా సర్ పేరుతో జరుగుతున్న పాలిటిక్స్ ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇనుమును ఇనుముతోనే కోయాలి అన్న నానుడికి తగ్గట్లుగా ఢిల్లీ బాస్ల వ్యూహాలకు చెక్ పెట్టేలా ఆయన కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. సర్ కుట్రల్ని రాష్ట్రంలో ఏమాత్రం సాగనివ్వబోమని, తెలంగాణ గడ్డమీద ఆ ఆటలు చెల్లవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయాలని చూస్తున్న కమలనాథులకు రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఎపిసోడ్ని ఎంత సీరియస్గా తీసుకుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే తూర్పున పశ్చిమ బెంగాల్లో జరిగినట్లుగా చెబుతున్న రాజకీయ అక్రమాలకు తెలంగాణను బలి కానివ్వబోమని ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టారు. ఆయా రాష్ట్రాల్లో అప్లై చేసిన ఫార్ములాని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ సాధించాలని చూస్తే అది పగటి కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. పక్కా స్ట్రాటజీతో ఆ రాష్ట్రాల్లో పాగా వేసిన విధానాన్ని ఇక్కడ రిపీట్ కానివ్వబోమని స్పష్టం చేస్తున్నారు. డిఫరెంట్ పొలిటికల్ డైనమిక్స్ ఉన్న తెలంగాణలో ఉత్తరాది మైండ్ సెట్ వర్కౌట్ కాదని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సైతం ఒక కొత్త పొలిటికల్ డిబేట్కు తెరలేపాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలీ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు ఓటరు సవరణ కార్యక్రమం. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ను సర్ పేరుతో తమకు అనుకూలంగా మార్చుకొని తెలంగాణ రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తోందని అధికారపక్షం బలంగా ఆరోపిస్తోంది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల ద్వారా బ్యాక్డోర్లో ఎలక్టోరల్ గేమ్ని మేనేజ్ చేయాలని చూస్తున్నారన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. కేవలం ఓట్ల సమీకరణ మాత్రమే కాకుండా పక్కా స్కెచ్తో తెలంగాణను పూర్తిగా ఆక్రమించుకోవాలనే బిగ్ టార్గెట్తో బీజేపీ పావులు కదుపుతోందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ ఓటర్ స్కామ్ ఆరోపణలు రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ను అమాంతం పెంచేస్తూ ప్రతిరోజు ఒక హై వోల్టేజ్ డ్రామాని తలపిస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఆకస్మిక గెలుపు తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్రంగానే కలవరపెడుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో ఏ విధంగా అయితే సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసి రిజల్ట్స్ సాధించారో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందా అన్న ఆందోళన కాంగ్రెస్ క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఎక్కడో జరిగిన రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పిగా మారాయి. బీజేపీ వ్యూహాలను తక్కువ అంచనా వేస్తే అసలుకే మోసం వస్తుందన్న భయం అధికార పక్షంలో దాగుందన్నది కాదనలేని వాస్తవం. అందుకే బీజేపీని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని పదే పదే బహిరంగంగా ప్రకటనలు చేయాల్సొస్తోందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చూసారుగా, కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ బీజేపీ వ్యూహాలు పదునెక్కుతుంటే అధికార పక్షం ముందే అలర్ట్ అవుతోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బీహార్లో స్వయంగా రాహుల్ గాంధీ స్పెషల్ టూర్ చేసినా అడ్డుకోలేకపోయిన ఈ ఎలక్షన్ మ్యాజిక్ తెలంగాణలో ఎవరి పుట్టిముంచుతుంది? దక్షిణాదిలో బీజేపీకి ఎదురైన పరాభవాలకు వారు ఎలా చెక్ పెట్టబోతున్నారు? లెట్స్ కంటిన్యూ దిస్ స్టోరీ. మరోవైపు ఓట్ల చోరీ ఆరోపణల నుంచి మొదలుకొని ఈ సర్ వివాదం వరకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక బలమైన ముప్పేట దాడికి బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయన్నది పరిస్థితుల్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ అటాక్ మరింత అగ్రెసివ్గా ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ప్రధాన రాజకీయ యుద్ధం కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ పూర్తిగా మారిపోతోంది. ప్రాంతీయ పార్టీలు కాస్త సైడ్లైన్ అయిపోయాయి. ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్యే డైరెక్ట్ ఫైట్ జరగబోతోందనే వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్గా బిల్డప్ అవుతోంది. గ్రౌండ్ లెవెల్ నుంచి సోషల్ మీడియా వార్ల వరకు ప్రతి అంశంలోనూ నువ్వా నీనా అన్నట్లుగా ఢీకొంటున్న తీరు ఆసక్తికరం. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న, రాబోయే తెలంగాణ రాజకీయ సంగ్రామానికి ఈ సర్ ఒక మెయిన్ ప్లాట్ఫామ్ కాబోతోందా అన్నదే. ఇదే అంశంపై బీజేపీని ఢీకొట్టాలని చూసిన వారికి గతంలో బీహార్లో ఎదురైన పరాభవం ఇక్కడ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. బీహార్లో ఈ అక్రమాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఏకంగా ఒక ప్రత్యేక యాత్ర చేపట్టి పబ్లిక్ సపోర్ట్ కూడగట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసరికి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాలేకపోయింది. ఎంత శ్రమించినా, ఎన్ని పొలిటికల్ క్యాంపెయిన్స్ చేసినా మైలేజ్ రాలేదు. ఆ వైఫల్యం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు ఒక హెచ్చరిక లాంటిదని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇక్కడ ఆపరేషన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్ని కూడా మనం నిశితంగా గమనించాలి. బెంగాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ మమతా బెనర్జీకి సైతం ఈ సర్ ఫార్ములా ద్వారానే బీజేపీ చెక్ పెట్టిందని, ఆమె పార్టీని భారీ దెబ్బతీసిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. సంస్థాగతంగా ఎంత బలంగా ఉన్నా ఇలాంటి టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్ ద్వారా ఎలక్టోరల్ సిస్టమ్ను తమకు అనుకూలంగా బీజేపీ టర్న్ చేసుకుంటోందన్నది వారి ప్రధాన వాదన. బెంగాల్లో జరిగిన ఈ పాలిటిక్స్ ని ఉదహరిస్తూ తెలంగాణ ప్రజల్ని అలర్ట్ చేసేందుకు అధికార పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇదంతా చూస్తుంటే టెక్నాలజీ, డేటా అనాలిసిస్ ఇప్పుడు రాజకీయాల్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలపై కమల నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సర్ ద్వారానే తాము ఎన్నికల్ని మేనేజ్ చేస్తుంటే మరి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆ ఫార్ములా ఎందుకు వర్కౌట్ కాలేదని లాజిక్ తీస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో సర్ కార్యక్రమం అమలు చేసినప్పటికీ అక్కడ గెలిచింది ఎవరు అని బీజేపీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఒకచోట ఓడిపోతే ఈవీఎంలలోనో లేక సరనో నెపన్నెట్టేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ లాజికల్ కౌంటర్స్కు కాంగ్రెస్ వద్ద సరైన సమాధానం ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలన్నిటినీ ఒకసారి బేరీజు వేసుకుంటే రానున్న 2 ఏళ్ల సమయం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతున్నాయన్నది కాదనలేని నగ్న సత్యం. తాచుపాముతో చెలగాటంలాంటి ఈ హై రిస్క్ పాలిటిక్స్లో ఏ చిన్న తప్పు చేసినా ఇరు పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో బేస్ సెట్ చేసుకునే పనిలో అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఫుల్ బిజీ అయిపోయాయి. ప్రతి ఓటరు డేటా, ప్రతి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక పక్కా కార్పొరేట్ స్ట్రాటజీని తలపిస్తున్నాయి. ఏదేమైనా రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం ఎన్నడూ లేనంతగా వేడెక్కింది. రాబోయే 24 నెలల్లో మనం ఊహించని ఎన్నో పొలిటికల్ ట్విస్టులు చూడబోతున్నామని తాజా పరిణామాలు గట్టిగా చెబుతున్నాయి.
ముగింపుగా చూస్తే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివాదం కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లాగా కాకుండా రాష్ట్రంలో అధికార మార్పిడికి లేదా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వాడుతున్న అతిపెద్ద ఆయుధంగా కనిపిస్తోంది. పాతతరం రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ ఎలక్టోరల్ ఇంజనీరింగ్దే రాజ్యమని విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా, పై ఎత్తులు వేసినా అంతిమ నిర్ణేతలు మాత్రం ప్రజలే. కానీ ప్రజల నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఈ ఆధునిక వ్యూహాలు ఉండటం నిజంగా ఆందోళన కలిగించే అంశం. రాబోయే రోజుల్లో ఈ పాలిటిక్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో, తెలంగాణ ఓటరు నాడి ఎటువైపు మొగ్గు చూపుతుందో వేచి చూడక తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ కొత్త ట్రెండ్స్కు కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఇదేంటి అసలు కదా. విన్నారుగా, నాయకులు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ పాలిటిక్స్లో వాడే వెపన్స్ మాత్రం టెక్నాలజీకి తగ్గట్టుగా అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని కాపాడుకోవాల్సింది, వాడుకోవాల్సింది ఫైనల్గా జనమే. వ్యూహాలు ఎవరివైనా, కుట్రలు ఎవరివైనా, తుది తీర్పు మాత్రం ఈవీఎంల బటన్ నొక్కి ఓటర్ వేలితే. రేపటి తెలంగాణ భవిష్యత్ డిసైడ్ చేస్తే ఆ పవర్ మీ చేతుల్లోనే ఉంది.